స్నేహ టీవీ. రీసెంట్గా ఒక జూనియర్ డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన కలకత్తాలో జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఇష్యూ లాగా మారింది. ఈ యొక్క దారుణ సంఘటనని అసలు మనం వింటుంటేనే చాలా రక్తం ఉడికిపోయేటువంటి సంఘటన. ఇటువంటి సంఘటనలు యాక్చువల్గా జరగడం, దాని నుంచి మాట్లాడటం కూడా చాలా బాధాకరంగా ఉంది. కాకపోతే ఏంటంటే మన ప్రేక్షకులకి యాక్చువల్గా అది జరిగిన తీరేంటి అనేది తెలుసుకోవడం ఉంటుంది. ఇంకోటి, ఇటువంటి క్రూర మృగాలు లాంటి మగవాళ్ళు, మనుషులు మన ప్రపంచంలో మన చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మన ప్రేక్షకులకి తెలియచేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ యొక్క వార్త గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంతకు మించి వేరే లేదు. దీన్ని తప్పుగా భావించకండి. ఇక విషయానికి వద్దాం. ఈ యొక్క సంఘటన విజ్ఞాన్ అసలు నేను చదువుతుంటే చూస్తుంటే అసలు చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇటువంటి మనుషులు మన సొసైటీలో ఉండటం, మన చుట్టూ తిరుగుతుండటం మనం చాలా బాధ విషయం. సో ఏదేమైనా కూడా మనం ఒక మీడియాలో ఉన్నాం కాబట్టి న్యూస్లు తెలియాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. యాక్చువల్గా ఈ కలకట్టాలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన పూర్వపరాలు ఏంటి, ఆ యొక్క సంజయ్ రాయ్ అనేవాడు అసలు ఎవరు, ఆ జూనియర్ డాక్టర్ ఆ టైంలో అక్కడ ఎందుకుంది, ఆ వివరాలు తెలియజేయాలి. అది ఆర్జికర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ అయితే రాత్రిపూట ఎవరైనా ఎమర్జెన్సీ వాళ్ళు వస్తే ట్రైనీ డాక్టర్స్ని పెడతారు ఓపీలో. పెద్ద డాక్టర్లు అవసరమైతే వస్తారులే, సర్జన్లకు లేదు. ఖచ్చితంగా అవసరము, రక్తస్రావం, తల తగ్గింది, కాలు ఇరిగింది అంటే పెద్ద సర్జన్లు వస్తారు పరిగెత్తుకుంటూ. సో వీళ్ళని అలా పెడతారు. వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా అలవాటు పడే ఉంటారు, కానీ రోజు అన్ని కేసులు ఏం రావు. జనరల్గా హాస్పిటల్స్కి వెళ్తారు, మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్స్కి చాలా రేర్గా వస్తారు. అదొక కాంపౌండ్ లాగా ఉంటుంది, గవర్నమెంట్ కాంపౌండ్. సో ఇప్పుడు నిమ్స్కి వెళ్తారు, కానీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ ఉంటుంది చూడు, ఆ కాంపౌండ్లో కొంచెం తక్కువ మంది ఉంటారు. మెడికల్ హాస్పిటల్కి వెళ్తారు, గాంధీ హాస్పిటల్కి వెళ్తారు. మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, రేర్ అక్కడికి. మరి కొన్ని ఎమర్జెన్సీ, అయ్యో ఇంకా నీకు చెప్పడం మర్చిపోయా, తారకరత్న ఫస్ట్ టైం సొమ్మసిల్లి పడిపోతే కూడా అప్పుడు ఆ ఏరియాలో ఉన్న మెడికల్ కాలేజీ అండ్ కమ్ హాస్పిటల్కే తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి వేరే హాస్పిటల్, అక్కడి నుంచి ఆ గ్రీన్ ఛానల్ ద్వారా బెంగళూరు తీసుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఇమీడియట్ అంటే మెడికల్ కాలేజ్లో డీన్ ఉంటాడు, సీనియర్ లెక్చరర్లు ఉంటారు. లెక్చరర్లు అంటే వాళ్ళు ఇంకా సీనియర్ డాక్టర్లే, కొత్త డాక్టర్లను తయారు చేసే ఇంకా మహా డాక్టర్లు, అందరూ అందుబాటులో ఉంటారు. హాస్పిటాలిటీ బాగుంటుంది, పిల్లలు కాబట్టి జాగ్రత్తగా చూస్తారు. బయట నర్సుల కంటే నర్సులు నర్సింగ్ కోర్స్ చేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు ఈ మధ్య హాస్పిటల్స్లో. వీళ్ళంతా మెడికల్ కాలేజ్ పిల్లలే కాబట్టి నర్స్ దగ్గర నుంచి కాంపౌండర్ దగ్గర నుంచి అందరూ ఎంబీబీఎస్ చదివే వాళ్ళే ఉంటారు కాబట్టి కొంచెం నమ్మకం ఎక్కువ. సో ఇట్లా అక్కడికి వెళ్తారులే, బట్ చాలా రేర్ వచ్చేవాళ్ళు కూడా. సో వీళ్ళకి పెద్దవాళ్ళు డ్యూటీ వేశారు కాబట్టి చెయ్యాలి, కానీ ఎవరు రాడు కదా. ఎవడన్నా వస్తే నన్ను పిలవే లేపవే, నేను కనీసం ఇక్కడ పడుకుంటా అని చెప్పి ఫ్రెండ్స్కో ఎవరికో చెప్పుకుంటారు. మరి ఇలాగా. కానీ ఆడపిల్ల కదా, ఎంత కాదనుకున్నా పైన హాస్టల్ రూమ్కి వెళ్ళి పడుకోలేదు, ఎందుకంటే యాబ్సెంట్ పడుద్ది. అక్కడే ఎక్కడన్నా వీళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. పేషెంట్ బెడ్ల మీద కూడా పడుకోరు, సీరియస్ అవుతారు. మళ్ళీ సీనియర్ డీన్ కానీ ఎవరైనా చూస్తే సస్పెండ్ చేస్తారు. సో ఆ పక్కన ఏంటి, సెమినార్ హాల్ అయితే ఎవడికి తెలియదు కదా, వాష్రూమ్ అందుబాటులో ఉంటుంది, సేఫ్ మన హాల్ ఇది. అక్కడ కుర్చీలు ఇలా ఉంటే అటువైపు ఒక మూలకి ఇలా పడుకుంటారు జస్ట్ అట్లా. అది ఎవరేమన్నా అనుకోరులే. నిజంగా ఎవడన్నా వచ్చాడు పాపం, తీవ్ర రక్తస్రావం అయిందో లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చిందో ఇంకేదో ఉందంటే వస్తారు కదా, గబగబా వచ్చేస్తారు. అంతే, అందుబాటు దూరంలోనే ఉంటారు, పెద్ద దూరం కాదు. ఆవిడ పాపం అక్కడ పడుకుంది, జస్ట్ ట్రైనీ డాక్టర్, నైట్ టైం. ఆవిడ పేరు మనం రివీల్ చేయడానికి లేదు, ఎందుకంటే తన బాధిత మహిళ కాబట్టి. అండ్ నెక్స్ట్ తర్వాత ఈయన ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 9 మధ్యలో జరిగిన ఘటన ఇది. అంటే పాపం ఆ టైం కొంచెం నిద్రలోనే ఉంటుంది. మహా అయితే 12:32 వరకు చేస్తారండి డ్యూటీ. 3 to 5 మధ్యలో పడుకుంటారు కదా తెల్లవారుజాములో, అప్పుడే పాపం పడుకోవడానికి వెళ్ళింది మంచి నిద్రలో. ఆ టైంలో ఆ కెమెరా నుంచి చూస్తే ఏంటంటే ఒక 5గురు ఎంటర్ అయినట్టయితే తెలిసింది. అందులో 4 ఇటువైపు వెళ్ళారు. ఎటువైపు, బెడ్ల మీద పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ లోపల వాష్రూమ్ వాడడానికి లేదు. లోపల వాష్రూమ్లో పేషెంట్లే వాడాలా. పేషెంట్ కూడా నువ్వు తోడుగా నిద్రపోయే వాళ్ళు ఉంటే బయటికి వెళ్ళి అక్కడ వాష్రూమ్ యూజ్ చేసుకొని మళ్ళీ ఆ వెనక గేట్ నుంచి వచ్చి ఇక్కడ పడుకోవాలి.
ఏ హాస్పిటల్ అయినా ఇలాగే ఉంటుంది, రెగ్యులర్ రూల్ అందరికీ తెలుసు. ఎవరైనా హాస్పిటల్లో పేషెంట్ కూడా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. పేషెంట్లు వాళ్ళు వాడనివ్వరు. సో వీళ్ళు అలా వెళ్ళి వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు. సరే ఆ 4 ఒక్కొక్క టైంలో వచ్చాడు. 3 ప్రాంతంలో వీడు ఎంటర్ అయ్యాడు. వీడు ఇటు వెళ్ళాడు, సెమినార్ హాల్ వైపు వెళ్ళాడు. అదొకటి రికార్డ్ అయింది అంతే. అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. తెల్లారి లేసి చూస్తే అమ్మాయి శవమై ఉంది. పోలీసులు వచ్చి చూస్తే వీడు అని తెలుసుకున్నారు. సంజయ్ రాయ్ ఎవడు అనుకుంటే అక్కడే అవుట్ పోస్ట్లో పనిచేసే పోలీసే, తననే తెలుసుకున్న, తనే మొహం తెలిసిపోయింది కదా. ఎరా నీకు తెలుసు అబ్బే నాకేం తెలియదండి. ఇది వీడు రాగానే ఫోన్కి అక్కడ రాత్రి వీడి బ్లూటూత్ ఒకటి అక్కడే పడిపోయి ఉంది, అది కనెక్ట్ అయింది. వీడిని తీసుకెళ్ళి తన్నగా నేనే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎందుకురా ఎలా చేసావు అని అడిగితే తను ఫోన్ తీసుకుంటే క్రూరమైన పోన్ వీడియోలు చూసేవాడు. రాత్రి ఆ టైంలో 12 ఆ టైంలో వీడు ఏం చేశాడు, మందు తాగేదానికి అక్కడ అవుట్ పోస్ట్లో ఇక్కడ తాగడానికి లేదు, చూస్తే ఎవడన్నా ఏమన్నా అనుకుంటారేమో, కొంచెం మర్యాదగా తిరిగిన వాళ్ళం, ఆ వెనకాల గోడ దగ్గర కూర్చొని మందు తాగాడు. తాగుతా వీడుకున్న వికృత చేష్ట ఏంటంటే ఆ ఫోన్ చూడడం, భయంకరమైన ఫోన్, రక్కుతా గీకుతా. ఇప్పుడు గంగుబాయి కత్యావాడి సినిమా చూస్తే ఒక రౌడీ వచ్చి క్రూరంగా ఆమెని మీద హింసాత్మకంగా చేస్తాడు రేపు, అట్లాంటి క్రూరమైన వీడియోలు చూసేవాడు వీడు. ఈయనకి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే చేస్తున్నాడులే ఇప్పుడు అక్కడ, అంటే అవుట్ పోస్ట్లో వీడు అవుట్ సోర్సింగే, రెగ్యులర్ పోలీస్ అయితే కాదు. ఇంత ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో అక్కడ ఇక్కడ పనిచేశాడు, కానీ పోలీసులానే చలామణి అవుతా తిరుగుతూ ఉండేవాడు. 4 పెళ్ళిళ్ళు అయ్యాయి, 3 భార్యలేమో వీడు వేగలేం వీడితో అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే క్రూరంగా సెక్స్ చేసేవాడు వాళ్ళతో, వాళ్ళు భరించలేక విడాకులు ఇచ్చి వెళ్ళిపోయారు. 4వ ఆవిడ ఎందుకో క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అలా వీడి హిస్టరీ. అక్కడ వీడు ఇంత క్రూరమైన వాడని ఇప్పటిదాకా ఎవరికి తెలియదు వాళ్ళకి, అంటే మామూలుగానే తిరిగేవాడు మంచిగానే. ఇప్పుడు వీడు ఏం చేశాడంటే నేను చంపానండి, కావాలంటే నన్ను ఉరి తీసుకోండి అంటున్నాడు. ఎలా చంపావు ఏం చేసావంటే వాడు చెప్పట్లా. అటాప్సీ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో ఉన్న నిజాలు మామూలుగా లేవు. అసలు అది వింటుంటే ఒక్కొక్కడికి రగిలిపోయింది. పడుకున్న పిల్ల దగ్గర వెనక నుంచి వచ్చేసి ఫస్ట్ గొంతు జుట్టు గట్టిగా పట్టుకున్నాడు, తీసి అలాగే తల తీసి ఆ కుర్చీలకి దానికి దీనికి ఫస్ట్ కుర్చీలో పడుకున్న కుర్చీకి కొట్టాడు. అక్కడ నుంచి అలాగే చుండి గట్టిగా బిగించేసి, అరవలేదు కదా, నోరు మూసి అట్లా వెనక్కి తీసుకొచ్చి కింద ఒకసారి వేసి తొక్కాడు. తర్వాత గోడకేసి కొట్టాడు, కండ్లల్లో వేలు పెట్టి ఇలా పైకి అన్నాడు. అది చెప్పడానికి ఎంత దరిద్రంగా ఉంది చూడు, మరీ దారుణంగా. అండ్ మళ్ళీ అక్కడ ఎటు పడితే అటు కొట్టి 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 గొంతు నులిమి ఆ పిల్లని చంపేశాడు. చనిపోయిన పిల్ల పైన క్రూరంగా వీడు చూసే వీడియోలు ఎలాగైతే ఉంటాయో అలా రేప్ చేశాడు. ప్రైవేట్ బాత్రూమ్స్ అన్నిటినీ రక్కేశాడు, వాటిని కూడా తొక్కి కాలు పెట్టి చేతులు పెట్టి ఏవేవో చేసేసాడు. ఆ పిల్ల చనిపోయిన తర్వాతనే క్రూరంగా హింసకు గురైంది, అత్యాచారానికి గురైంది. పొద్దున ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి హాయిగా పడుకొని నిద్ర లేచాడు. రాత్రిపూట షర్టు అవన్నీ నానబెట్టాడు, రక్తం షర్ట్లన్నీ. పొద్దున్న లేచి ఉతుక్కుందాంలే అని. ఇక వీడు ఉతుక్కుందాం అనుకునే టైంకే పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు జరిగిన విషయం అంతా ఉంది. వీళ్ళలో ఏమాత్రం కూడా గిల్ట్ లేదు. ఊరేసుకుంటా ఊరేసుకోపో అంతే, చేయలేదని చెప్పట్లే కదా, ఒప్పుకుంటున్నా కదా, అయితే ఊరేసుకో. నిన్ను కొట్టడానికి కూడా లేదు కదా, అంటే నువ్వు ఏదో నిజంగా ఎక్కడానికి కొట్టాలి, ఎందుకు చేసావని అడడానికి కొట్టాలి, ఎందుకు చేసావని అడడానికి కూడా లేదు. నేను వాడి మానసిక స్థితి అలా ఉంది, ఫోన్ వీడియోలు అలా చూసేవాడు. అంటే ఒక సైకో, నువ్వు కొడుతున్న కొద్దీ వాడి సైకిక్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. నువ్వు ఏం చేయాలి, వీడిని సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేసేయాలి. అసలు సమాజంలో ప్రమాదమే కదా వీళ్ళంతా కూడా. మరి ఇప్పుడు పోలీసులు తీసుకునే నిర్ణయం ఏంటో చూడాలి. వీడైతే నన్ను ఉరేసుకోండి అని చాలా యథేచ్ఛగా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు. ట్రైనీ డాక్టర్కి న్యాయం జరగాలని చెప్పి ఆ విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ కూర్చున్నారు. మమతా బెనర్జీ అందరూ స్పందించారు, మోడీ గారు ఆల్మోస్ట్ అందరూ స్పందించారు. నన్ను అడిగితే దిశ ఘటన తర్వాత మరీ దారుణమైన ఘటన ఒకటి జరిగింది దేశవ్యాప్తంగా అంటే ఇదేనేమో. ఇట్లా ఉంది పరిస్థితి. రన్నింగ్ బస్లో జరిగింది. సో ఇప్పుడు మన హైదరాబాద్ దిశ ఒకటి, ఇట్లా కొన్ని రేర్ దాంట్లో ఇదొకటి చేసుకోవచ్చు. బట్ చాలా దారుణంగా, ఇది చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అంటే హింసించి 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 ఒక సైకో చేతిలో అత్యాచారానికి గురై చనిపోయింది. చనిపోయి అత్యాచారానికి గురైంది, ఇది ఇంకొక వెరైటీ. ఫస్ట్ దాన్ని చంపేశాడు అరవకుండా, ఇష్టం ఉన్నట్టు కొట్టి 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 కొట్టి. ఆ సెమినార్ హాల్ ఏం పాపం చేసిందో, ఈమెను ఆ రోజు పిలుచుకుంది, ఆవిడ వెళ్ళి పడుకుంది, అదే రోజు నైట్ డ్యూటీ ఎందుకు వేయించుకుందో,
అక్కడికే వెళ్ళి పడుకోవాలి. ఎందుకంటే ఒక్క పేషెంట్ వచ్చినా సరే ఈ పిల్ల బతికేది కదా. ఆ టైంలో వచ్చిన నిజం అంటే అట్లా కోరుకోవద్దు, పేషెంట్ రావాలంటే ఎవడికో ఏదో అవ్వాలి మళ్ళీ. అంటే నిజం ఆ టైంలో నిజంగా ఏ పేషెంటో ఎవరన్నా దేనికైనా వచ్చుంటే ఈ పిల్ల బతికేది సీరియస్లీ. అంటే ఆమెకు నిద్ర వచ్చేది కదా, పేషెంట్ని ఏదో చూసుకుంటూ ఇంకేదో కాలక్షేపం చేస్తుండేది, వీడి కంటపడేది కాదు. వీడైనా సరే ఫోన్ వీడియోలు చూసి మందు తాగి అటెందుకు వెళ్ళాలనిపించిందో, లేదా వీడా సెమినార్ హాల్లో పడుకుందామని వెళ్తే ఆ పిల్ల కనబడిందో. మంచి పడుకోవచ్చు కదా ఇక్కడ. ఇప్పుడు అవుట్ పోస్ట్లో నుంచి వచ్చాడు, అర్ధరాత్రి తాగాడు, మళ్ళీ వెళ్తే గేట్లు వేసుకున్నారు, పిలవలేడు, వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేయాలి, అలా అరుస్తారు. ఎందుకంటే వీడు రెగ్యులర్ పోలీస్ కాదు, అక్కడ సీనియర్ పోలీసులు ఉంటారు. అమ్మో ఎందుకు వచ్చినా కూడా ఏ మూలకో పడుకుందామని, వాడికి సెమినార్ హాలే తెలుసు, మేబీ అలా వచ్చి ఉండొచ్చు. అక్కడ ఈ పిల్ల కనబడింది, క్రూరంగా చంపేశాడు. ఇది ఓవరాల్గా జరిగింది. వాడు రియలైజ్ అయితే అవ్వట్లా. ఉరి కదా, ఎందుకు ఎక్స్టెన్షన్, వాడిని అడగడం ఎందుకు, ఈ దరిద్రం అంత ఎందుకు? మనకి అటాప్సీ రిపోర్ట్లో తెలిసిపోతుంది కదా ఏం చేశాడని. వాడే చేశాడని నిర్ధారించుకున్న తర్వాత, వాడే ఒప్పుకున్న తర్వాత ఇంకా చంపేయక ఇంకేం కనుక్కోవాలి వాడి దగ్గర? వాడిని ఏం చేస్తావు సార్, కౌన్సిలింగ్ ఇస్తావా? అక్కర్లా, అవసరం కూడా లేదు. ఇది అండి కలకత్తా జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అఘాయిత్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి విషయాలు చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఒక వార్తని చేరవేసేటువంటి ప్రయత్నం మాత్రమే. చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. Please like, share and subscribe Sneha TV.